Hello and welcome to CVR News Network. You're watching CVR English and these are the details of the regional news. Deputy Chief Minister Bhatti Vikramarka stated that Telangana was formed with the promise of the employment but only one family benefited after its creation. He criticized the previous BRS regime for failing to deliver on job promises and alleged that it was marred by incidents like paper leaks. He asserted that under the Congress government, jobs are now being given transparently to the unemployed. Speaking at a mega job fair in Madira Khammam district, where 5,000 people secured employment in a single day, Bhatti personally handed over appointment letters to the newly employed. He explained that the Congress government is creating job opportunities in three major ways: direct government recruitment, employment through multinational companies, and initiatives like Rajiv Yuva Vikasam and job fairs. He also announced that a new knowledge city is being established in Hyderabad to generate jobs for under 5,000 youth, highlighting the government's commitment to addressing the unemployment across Telangana. ఏ రకంగా అయితే మన తల్లిదండ్రులు మనం చదివించి ముందుకు పంపించి నడిపించారో మీరు కూడా ఆయా గ్రామాల్లో బాధ్యత తీసుకొని అక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ చదివించడానికి ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా కోరుతూ వాళ్ళందరూ కూడా ప్రపంచీకరణలో భాగంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో ప్రభుత్వం మొదలుపెట్టేటువంటి స్కూల్స్ అన్నింటిలో చేరటం కోసం ప్రోత్సహించి ఇటు ప్రభుత్వ పాఠశాలలో రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజెస్ వాటన్నింటిలో వాళ్ళ మదర్లో ఐటీఎస్ నిన్న నేను సిరిపురం మదర్ మండలం సిరిపురంలో కొత్తగా ఐటీఐ సెంటర్ కూడా స్టార్ట్ చేశాము. పూర్తి చేస్తున్నాం. ఐటీఐలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ పెడతాం. ఇప్పటికే పాలిటెక్నిక్ కళాశాలను కూడా మనం అప్పట్లో పాత రోజుల్లో శాంక్షన్ చేసుకున్నాం. ఒక అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల ఉంది, రెగ్యులర్ పాలిటెక్నిక్ కళాశాల ఉంది. ఇప్పుడు ఐటీఐ కూడా మనం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ స్టార్ట్ చేసుకున్నాం. సో మీ అందరూ ఈ అవకాశాలన్నీ అందిపుచ్చుకోవాలని, భవిష్యత్తులో ఈ ప్రాంతం నుంచి ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి ప్రపంచానికి కూడా నాయకత్వం వహించే అంత స్థాయిలో ఇక్కడ విద్యార్థులు ఎదగాలని, దానికి కావాల్సినటువంటి వసతులు అన్నింటినీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి, ఏ రకంగా అయితే మన తల్లిదండ్రులు మనం చదివించి ముందుకు పంపించి నడిపించారో మీరు కూడా ఆయా గ్రామాల్లో బాధ్యత తీసుకొని అక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ చదివించడానికి ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా కోరుతూ వాళ్ళందరూ కూడా ప్రపంచీకరణలో భాగంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో ప్రభుత్వం మొదలుపెట్టేటువంటి స్కూల్స్ అన్నింటిలో చేరటం కోసం ప్రోత్సహించి ఇటు ప్రభుత్వ పాఠశాలలో రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజెస్ Union Minister Pemersan Chandrasekhar said that some people are spreading false information about the construction of the bridge over Shankar Vilas in Guntur. He explained that compensation has already given to those losing their buildings and for the project. He mentioned that the current bridge is 70 years old and building an RUB, which is railway under bridge, as suggested by the YSRCP, would damage it. He added that if an ROB is built in the future, the RUB would have to be closed again. He urged people not to believe in the rumors and said that the construction will continue despite any opposition. He also said that although the Nandi Velugu bridge was approved in 2014 and work started in 2017, progress was completely stalled during the YSRCP government's rule. ముఖ్యంగా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చూసుకుంటే శంకర్ విలాస్ బ్రిడ్జి గురించి. ఈ బ్రిడ్జ్ 1958 లో కట్టినటువంటి బ్రిడ్జ్, శిథిలావస్థకు వచ్చినటువంటి బ్రిడ్జ్, గవర్నమెంట్ హాస్పిటల్ కి పక్కన ఉన్నటువంటి బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ ఆగి హాస్పిటల్కి వెళ్ళేటువంటి వాళ్ళు చనిపోతా కూడా ఉన్నారు. వీటన్నిటి దృష్ట్యా 40 సంవత్సరాలుగా గుంటూరు ప్రాంతానికి రానటువంటి కేంద్ర మంత్రి పదవి నాకు వచ్చినటువంటి అదృష్టాన్ని ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోదీ సర్కార్ తోటి, మినిస్టర్స్ తోటి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ R&B అధికారులతోటి, మినిస్టర్ గారితో, చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అతి తక్కువ టైంలో ఈ బ్రిడ్జిని తీసుకొచ్చాం మేము. మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే నంది వెలుగు బ్రిడ్జ్ అనేది కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 2014లో శాంక్షన్ అయితే వర్క్ స్టార్ట్ అవడానికి 2017 వరకు పట్టింది. అంటే ఒక బ్రిడ్జిని తీసుకొచ్చిన తర్వాత
ఫైనాన్షియల్ శాంక్షన్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, టెండర్ ప్రాసెస్ ఇవన్నీ కూడా అవ్వాలి అంటే జనరల్ గా 2-3 సంవత్సరాల టైం పడుతుంది ఎక్కడైనా చూస్తే మీరు. అలాంటిది 6 నెలల కాలంలో మొత్తం ప్రక్రియని కంప్లీట్ చేశాం మేము. ఎమ్మెల్యేలు కానీ, ఇక్కడ అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ, మా ఆఫీసులో ఉండే వాళ్ళ స్టాఫ్ కానీ నిరంతరం ఫాలో అప్ చేస్తే ఈరోజు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కావాలనుకుంటే రేపొద్దున స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితిని తీసుకొచ్చాం మేము ఫస్ట్ టైం. అయితే ఇందులో కొంతమంది కొన్ని అపోహలు సృష్టిస్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మీకు కొంతమందికి బ్రిడ్జ్ వల్ల అక్కడ ఎప్పటి నుంచో మీకు జీవనోపాధి ఉన్నటువంటి వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. నేను కాదనటం లేదు, మాకు బాధగానే ఉంది. అయితే ఇది విశాల దృక్పథంతో చేయాల్సినటువంటి పరిస్థితి. అందులో ఇప్పుడు వచ్చినటువంటి ఈరోజు 20 మంది చెక్కులు తీసుకున్నారు, ఇంకో 40 మంది ఉన్నారు. ఈ 60 మందికి వాళ్ళంతటా వాళ్ళుగా వచ్చి ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను. మిగిలిన వారికి కూడా నేను కోరుకునేది ఏంటంటే సాధ్యమైనంత వరకు ప్రభుత్వం మీకు కాంపెన్సేషన్ ఇస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రోగ్రాం చూసుకుంటే Despite enduring many challenges to protect his crop, Farmer Prasad from Suddakuntapalli in Somandapalli Mandal of Satyasai district faced devastation in the unseasonal rains that wreaked havoc on his 30-acre mango plantation, bringing down the entire crop. He appealed to the government and concerned authorities to take immediate action and provide him with the necessary support and compensation. నేను గత 10 ఏళ్ల నుంచి మామిడి తోటలు వ్యాపారం చేస్తున్నాను. నేను సుద్దుగుండుపల్లి దగ్గర దాదాపు 30 ఎకరాల తోట తీసుకున్నాను. రాత్రి కురిసిన భారీ గాలి వల్ల భారీ నష్టపోయాను. మామిడి తోట నేను కోతకు వచ్చిన టైంలో ఇంకా ఒక 20 రోజుల్లో పీకుదాం అనుకున్న టైంలో రాత్రి కురిసిన భారీ వర్షము గాలి వల్ల దాదాపు భారీ ఒక 2 లక్షలు 2.5 లక్షల దాకా లాస్ పోయాను. నన్ను ప్రభుత్వము అధికారులు ఆదుకోవాలని మనవి. నేను గత 10 ఏళ్ల నుంచి మామిడి తోటలు వ్యాపారం చేస్తున్నాను. నేను సుద్దుగుండుపల్లి దగ్గర దాదాపు 30 ఎకరాల తోట తీసుకున్నాను. రాత్రి కురిసిన భారీ గాలి వల్ల భారీ నష్టపోయాను. మామిడి తోట నేను కోతకు వచ్చిన టైంలో ఇంకా ఒక 20 రోజుల్లో పీకుదాం అనుకున్న టైంలో రాత్రి కురిసిన భారీ వర్షము గాలి వల్ల దాదాపు భారీ ఒక 2 లక్షలు 2.5 లక్షల దాకా లాస్ పోయాను. నన్ను ప్రభుత్వము అధికారులు ఆదుకోవాలని మనవి. నేను గత 10 ఏళ్ల నుంచి మామిడి తోటలు వ్యాపారం చేస్తున్నాను. నేను సుద్దుగుండుపల్లి దగ్గర దాదాపు 30 ఎకరాల తోట తీసుకున్నాను. రాత్రి కురిసిన భారీ గాలి వల్ల భారీ నష్టపోయాను. మామిడి తోట నేను కోతకు వచ్చిన టైంలో ఇంకా ఒక 20 రోజుల్లో పీకుదాం అనుకున్న టైంలో రాత్రి కురిసిన భారీ వర్షము గాలి వల్ల దాదాపు భారీ ఒక 2 లక్షలు 2.5 లక్షలు. A public grievance redressal forum was held at Palamneru RDO office under the Palamneru Revenue Division to address the concerns of local residents. District Collector Sumit Kumar and Palamneru MLA Amarnath Reddy personally received petitions from the people who came from various mandals within the division. Citizens submitted a range of complaints and requests seeking solutions to their problems. MLA Amarnath Reddy emphasized the importance of interdepartmental coordination and urged officials to actively engage in resolving public issues. He also directed departments to take responsibility for cleaning and maintaining historical sites, temples, tourist spots, hospital markets, and urban areas to ensure better public facilities and services.
Tirupati town has reportedly become a center for the land grabbing activities involving YSRCP leaders who are accused of unlawfully occupying government lands. Allegations suggest that these leaders took advantage of the public trust to carry out the encroachments. Notably, the family of a former MLA, Chevireddy Bhaskar Reddy, has been accused of seizing lands belonging to the historic Hathiranji Mutt and Tirupati Rural Mandal and Chandragiri Mandal. Reacting to the issue, coalition leaders and activists have lodged a formal complaint with the district collector demanding a thorough investigation into the land encroachments. They called for strict action against those involved and urged authorities to reclaim the illegally occupied lands. హతీరాంజీ మఠం భూములు దగ్గర 2000 ఎకరాల పైన మనకేరంటే దేవుడికి హతీరాం బాబాజీ మీద గౌరవంతో అతను దైవ భక్తుడని అతని పేరు మీద ఎందుకంటే చాలా మంది భక్తులు విరివిగా చాలా భూములు దానం చేస్తున్నారు. ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా 2019 నుంచి 2024 వరకు మఠం భూములు ఆక్రమించుకున్నంత ఇదిగా ఎప్పుడూ ఆక్రమించుకోలేదు. స్థానిక మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో సహా అందరూ, ఎందుకంటే దీంట్లో అందరూ సగం మందికి వీళ్ళందరికీ వైసీపీలో ఉన్న వాళ్ళందరికీ భాగం ఉంది. మఠం భూములు తెలుసు. ఇప్పుడు వచ్చే పాపం మఠం భూమిలో కొంతమంది పేదవాళ్ళు కూడా వీళ్ళని నమ్మి కట్టుకునేస్తున్నారు. వాళ్ళు ఈ రోజు మాకు మీటర్ కావాలా అది కావాలని 10 ఏళ్ళు అయిపోయి కూడా కట్టుకునేస్తున్నారు అన్నమాట. వీళ్ళు అప్పుడు ఏమి మీటర్లు తీసిలేదు, ఏమీ తీసిలేదు. ఈ విధంగా ఎంత దుర్వినియోగం అయిందంటే ఖచ్చితంగా చంద్రగిరి ఇక్కడ వేదాంతపురం నుంచి అప్ టు కాలూరు వరకు మఠం భూమి జాగాల్లో వైసీపీ నాయకులే మొత్తం ఎక్కడ చూసినా కూడా సరే ఈ మఠం భూములు ఆక్యుపై చేస్తున్నారు. హతీరాంజీ మఠం భూములు దగ్గర మీరు నీతి నిజాయితీ గురించి అంత చెప్తారు కదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. మరి ఈ రోజు ఈ మఠం భూముల ఆక్రమణలో మీ పాత్ర నిజంగా లేదని మీరు కాణిపాకం వినాయకుడు స్వామికి ప్రమాణం చేయగలరా? అక్కడికి వచ్చి ప్రమాణం చేయగలరా? నిజం చెప్పండి. మఠం భూములంతా పాడుకునేది మీరు కాదా? 2014 నుంచి 19 వరకు రైతుల పేరు మీద, వాళ్ళ పేరు మీద, అందరి పేరు మీద కూడా సరే అవిటంతా టోటల్ గా అన్ని కూడా సరే వేదాంతపురం నుంచి అప్ టు కాలూరు వరకు మల్లవారం వరకు ఇచ్చేసింది మీరు కాదా? మీ అధికారం ఉన్నప్పుడు మీరు దుర్వినియోగం చేయని చోట ఎక్కడైనా ఉందా? అదే విధంగా చంద్రగిరిలో ఏం చేశారు? జగనన్న కాలనీలో ఏబిసిడీలు 1, 2, 3 డివైడ్ చేసి ఏబిసిడి కింద డివైడ్ చేసి రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండానే కొంగరవారపల్లిలో కానీ ఇక్కడ కానీ ఎంత దుర్వినియోగం చేశారంటే 40 కోట్ల పైగా స్థానిక నాయకులు ఎక్స్ఎమ్మెల్యే కలిసి దుర్వినియోగం చేశారు. మరి దీనికంతా ఏం జవాబు చెప్తారు? నీతి నిజాయితీ గురించి మీరు మాట్లాడమా? దేవుడి సొమ్ముని ఇంత ఇదిగా మీరు దుర్వినియోగం చేసి ఈ రోజు మీరు ఆ రోజు కోశాలు పెట్టిస్తా అవి పెట్టిస్తారని ఎన్ని పాడుకున్నారు అందరికీ తెలుసు. రూరల్ మండలంలో అందరికీ తెలుసు కాబట్టి మీకు వచ్చింది ఇంత మైనస్ ఎందుకు వచ్చిందో అందరికీ తెలుసు అనమాట. రూరల్ మండలంలోనే మీరు నీతి నిజాయితీ గురించి అంత చెప్తారు కదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. మరి ఈ రోజు ఈ మఠం భూముల ఆక్రమణలో మీ పాత్ర నిజంగా లేదని మీరు కాణిపాకం వినాయకుడు స్వామికి ప్రమాణం చేయగలరా? అక్కడికి వచ్చి ప్రమాణం చేయగలరా? నిజం చెప్పండి. మఠం భూములంతా పాడుకునేది మీరు కాదా? 2014 నుంచి 19 వరకు రైతుల పేరు మీద, వాళ్ళ పేరు మీద, అందరి పేరు మీద కూడా సరే అవిటంతా టోటల్ గా అన్ని కూడా సరే వేదాంతపురం నుంచి అప్ టు కాలూరు వరకు మల్లవారం వరకు ఇచ్చేసింది మీరు కాదా? మీ అధికారం ఉన్నప్పుడు మీరు దుర్వినియోగం చేయని చోట ఎక్కడైనా ఉందా? అదే విధంగా చంద్రగిరిలో ఏం చేశారు? జగనన్న కాలనీలో ఏబిసిడీలు 1, 2, 3 డివైడ్ చేసి ఏబిసిడి కింద డివైడ్ చేసి రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండానే కొంగరవారపల్లి. Minister B.C. Janardhan Reddy criticized the previous YSRCP government, stating that it had completely weakened the agricultural sector during its tenure. Speaking at Kovalakuntla Agricultural Market Yard in Nandyal district, he distributed subsidized agricultural mechanization equipment to local farmers. He informed that 678 farmers in the district are being provided equipment worth 2.85 crore under subsidy. He emphasized that the current coalition government is fully committed to the welfare of farmers and is taking concrete steps to support them. The minister also stated that Chief Minister Chandrababu Naidu is bringing revolutionary reforms in agriculture, aiming to strengthen the sector and improve the lives of farmers across the state.
The Telangana High Court delivered a major setback to BRS leader and former Vemulavada MLA Chennamneni Ramesh by ruling that he is not an Indian citizen but a German citizen. The court, while reviewing the earlier verdict on its citizenship, expressed strong disapproval on how the authorities and courts were misled for 15 years using false documents. Uploading the central government's decision to cancel his Indian citizenship, the High Court also imposed a fine of 30 lakh on Ramesh. Of this, 25 lakh was paid to the petitioner, Government Whip Adi Srinivas, and a 5 lakh to the High Court Legal Services Committee by Ramesh lawyer. This judgment marks a significant victory for Adi Srinivas on long-standing legal battle over Ramesh citizenship status. ఈ విజయం కూడా ఆయన తప్పుడు పద్ధతిలో భారతీయ కోర్టు తీర్పు కూడా ప్రజా విజయంగా భావిస్తూ ఉంది, నైతిక విజయంగా భావిస్తూ ఉన్నా. ఒక 2009 ఆయన తప్పుడు పద్ధతిలో భారతదేశ పద్ధతిలో పోతే ఆ 18 ఓట్లతో ఓటమి చెందిపోతే అదే రోజు గెలిచేవాడిని. ఆ గెలుపు వల్ల మా ప్రాంతం ఇంకా మరింత ముందుకు పోయేదాం అనేటువంటి ఆలోచనతో వ్యక్తం చేస్తాను. అదే ఇప్పుడు నేను అదే చెప్తాను, నేను టెక్నికల్ ఫైట్ అదే మాట్లాడుతాను. దీని ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. విజ్ఞప్తి మా అడ్వకేట్తో మాట్లాడి అతను ఎక్స్ఎమ్మెల్యే అని కూడా పిలవడానికి అనర్హుడని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ దేశ చట్టం ఏం చెప్తుంది, భారతదేశ పౌరుడైతేనే చట్టసభలు అడుగుపెట్టడానికి అవకాశం ఉంది. ఆయన తప్పుడు పద్ధతిలో భారతదేశ పౌరులు పొంది చట్టసభలు అడుగుపెట్టి ఆనాడు ఎమ్మెల్యేగా జీతపత్యాలు పొంది ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యేగా ఏదైతే పెన్షన్ తీసుకునే క్రమం ఉందో దాన్ని సంపూర్ణంగా రద్దు చేయాలని చెప్పిన కోరుతుంది. అవసరమైతే 2009 నుంచి 10, 14, 18 ఈ 4 ఎన్నికల పిటిషన్లు ఉండేవి. ఆ కాలానికి కాలపరిమితి అయిపోయింది కదా అని చెప్పని ఒక రెండో స్థానం ఉన్నతనికి శాసనసభ్య పదవి ఇవ్వకుండా ఆ కాలానికి గెజెట్ ఇచ్చి కాళ్యాన్ని చూపించాలి వేములవాడ. లేదు రెండో స్థానం ఉన్నతనికి ఇప్పటికీ ఆల్రెడీ ఈ దేశంలో అనేక ప్రాంతాల్లో మొదటి స్థానంలో పొరపాటు తప్పుడు పద్ధతులు గెలుపొందిన వాళ్ళ యొక్క ఎమ్మెల్యే చేస్తూ రెండో స్థానం ఉన్న వారికి అనేక మందికి ఎమ్మెల్యే స్థానం. ఈరోజు నా విజయాన్ని నియోజకవర్గం. Minister Ponguletti Srinivas Reddy expressed his frustration at the behavior of officials during the Chamdampet Bhubharati conference in Nalgonda district. He specifically criticized the Devarakonda RTO Ramana Reddy for failing to take control of the revenue division despite having worked in the role for 6 months. Several farmers raised concerns regarding their issues, but the local MRO and RDO were unable to provide answers to their questions. Minister Ponguletti expressed his anger at the officials' lack of preparedness and accountability in addressing the farmers' issue. గ్రిప్పెల్లారా 6 నెలలు అయింది నువ్వు వచ్చి, ఏం సంగతి క్లియర్ చేస్తా కాదు అసలు ఏది నీకు సబ్జెక్ట్ మీద హోల్డ్ ఎక్కడ ఉంది, ఏం చూస్తున్నావు 6 నెలల నుంచి? గ్రిప్పెల్లారా 6 నెలలు అయింది నువ్వు వచ్చి, ఏం సంగతి క్లియర్ చేస్తా కాదు అసలు ఏది నీకు సబ్జెక్ట్ మీద హోల్డ్ ఎక్కడ ఉంది, ఏం చూస్తున్నావు 6 నెలల నుంచి? గ్రిప్పెల్లారా 6 నెలలు అయింది నువ్వు వచ్చి, ఏం సంగతి క్లియర్ చేస్తా కాదు అసలు ఏది నీకు సబ్జెక్ట్ మీద హోల్డ్ ఎక్కడ ఉంది, ఏం చూస్తున్నావు 6 నెలల నుంచి? గ్రిప్పెల్లారా 6 నెలలు అయింది నువ్వు వచ్చి, ఏం సంగతి క్లియర్ చేస్తా కాదు అసలు ఏది నీకు సబ్జెక్ట్ మీద హోల్డ్ ఎక్కడ ఉంది, ఏం చూస్తున్నావు 6 నెలల నుంచి? గ్రిప్పెల్లారా 6 నెలలు అయింది నువ్వు వచ్చి, ఏం సంగతి క్లియర్ చేస్తా కాదు అసలు ఏది నీకు సబ్జెక్ట్ మీద హోల్డ్ ఎక్కడ ఉంది, ఏం చూస్తున్నావు 6 నెలల నుంచి? గ్రిప్పెల్లారా 6 నెలలు అయింది నువ్వు వచ్చి. A major scam has been uncovered in Palnadu district, with Kiran, the owner of Upex company, being accused of defrauding investors 7 years ago. Kiran started the Upex company in Vijayawada, promising high profits to those who invested in business. Many celebrities and investors were convinced by his claims and ended up investing more than 300 crore into the company. Initially, Kiran paid the investors regularly, creating of an illusion of legitimate business. However, payments have been halted for the past few months, and Kiran has been hiding for the last 6 months. Victims of the scam, who are spread across Guntur district, are now left in the dark, with many unable to recover their investments. Authorities are investigating the matter to track down the accused and bring them to justice.
నేను ఇప్పుడు ఈ మొబైల్ నా దగ్గరికి వచ్చిందండి. రేపు మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ నుంచి నేను మొబైల్లో అవైలబుల్ ఉంటాను. ప్రతిరోజు నేనే ఒక 10 మినిట్స్ టైం పెట్టుకుని అందరితోనూ 10 మినిట్స్ మాట్లాడతాను. నాకు ఏదైనా పేమెంట్ రావాలంటే ఇప్పుడు పేమెంట్స్ కోసమే ఫైట్లో ఉన్నాను సార్. నాకు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం పేమెంట్స్ టైంకి రాలేదు, కానీ 100% వస్తాయి. అందరికీ క్లారిటీ ఇచ్చేది ఏంటంటేనండి, నేను మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఆఫీస్కి రాకుండా నేను ఎటో వెళ్ళిపోలేదండి. నేను పేమెంట్స్ పనిలోనే ఉన్నాను. కొన్ని ఇబ్బందుల వల్ల, రకరకాల కారణాల వల్ల నాకు పేమెంట్స్ రావడం డిలే అవుతుంది. నేను ఏదో ఆఫీస్లో స్టాఫ్ను కూడా కొంతమంది తగ్గించానండి. వై బికాజ్ ఏంటంటే వర్క్స్ ఎక్కువ లేవు, అనవసరంగా కూర్చుని వాళ్ళది నాకు బర్త్డేనే ఇప్పుడు పేమెంట్ రాని టైంలో నాకు ఒక పేమెంట్ కూడా రిలీజ్ అవ్వలేదు. కొంతమందికి వరకు ఇన్వెస్టర్లు ఒకళ్ళిద్దరు వచ్చి నాతో పాటు వచ్చి చూసుకుని వాళ్ళు కూడా క్లారిటీ తెచ్చుకున్నారు. నేనైతే 100% వర్క్స్ ఆఫ్ యానిమేషన్లోనే పెట్టానండి. అంతకు మించి నేను వేరే చోట అక్కడ పెట్టలేదు అమౌంట్. ఏదో నేను మీ అసలు మొత్తం లాస్ అయితే మాత్రంలో లేవండి. అది 100% అష్యూరెన్స్. నాకు పేమెంట్ రాగానే నేను క్లియర్ చేస్తాను. ఏదైనా పేమెంట్ అన్నది స్టార్ట్ అవడానికి ఇంకా 1 మంత్ టైం పడుతుంది సార్ ఖచ్చితంగా. ఎందుకంటే నాకు ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చెప్తున్నాను. రేపని ఎల్లుండని అవతల నుండి ఉండే ప్రెషర్కి నేను చెప్పాల్సి వస్తుంది. అలా ఇంకొక పోస్ట్ పోన్మెంట్ 2-3 రోజులు, వారం రోజులు అయిపోతుందని చెప్పదలుచుకోలేదు. 1 మంత్ తర్వాతే ఏదైనా పేమెంట్ స్టార్ట్ అవుతుంది సార్. అప్పటిదాకా ఏ పేమెంట్ స్టార్ట్ అవ్వదు. నేను ఇప్పుడు ఈ మొబైల్ నా దగ్గరికి వచ్చిందండి. రేపు మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ నుంచి నేను మొబైల్లో అవైలబుల్ ఉంటాను. ప్రతిరోజు నేనే ఒక 10 మినిట్స్ టైం పెట్టుకుని అందరితోనూ 10 మినిట్స్ మాట్లాడతాను. నాకు ఏదైనా పేమెంట్ రావాలంటే ఇప్పుడు పేమెంట్స్ కోసమే ఫైట్లో ఉన్నాను సార్. నాకు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం పేమెంట్స్ టైంకి రాలేదు, కానీ 100% వస్తాయి. అందరికీ క్లారిటీ ఇచ్చేది ఏంటంటేనండి, నేను మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఆఫీస్కి రాకుండా నేను ఎటో వెళ్ళిపోలేదండి. నేను పేమెంట్స్ పనిలోనే ఉన్నాను. కొన్ని ఇబ్బందుల వల్ల, రకరకాల కారణాల వల్ల నాకు పేమెంట్స్ రావడం డిలే అవుతుంది. నేను ఏదో ఆఫీస్లో స్టాఫ్ను కూడా కొంతమంది తగ్గించానండి. వై బికాజ్ ఏంటంటే వర్క్స్ ఎక్కువ లేవు, అనవసరంగా కూర్చుని వాళ్ళది నాకు బర్త్డేనే ఇప్పుడు పేమెంట్ రాని టైంలో నాకు ఒక పేమెంట్ కూడా రిలీజ్ అవ్వలేదు. కొంతమందికి వరకు ఇన్వెస్టర్లు ఒకళ్ళిద్దరు వచ్చి నాతో పాటు వచ్చి చూసుకుని వాళ్ళు కూడా క్లారిటీ తెచ్చుకున్నారు. నేనైతే 100% వర్క్స్ ఆఫ్ యానిమేషన్లోనే పెట్టానండి. అంతకు మించి నేను వేరే చోట అక్కడ పెట్టలేదు అమౌంట్. ఏదో నేను మీ అసలు మొత్తం లాస్ అయితే మాత్రంలో లేవండి. అది 100% అష్యూరెన్స్. నాకు పేమెంట్ రాగానే నేను క్లియర్ చేస్తాను. ఏదైనా పేమెంట్ అన్నది స్టార్ట్ అవడానికి ఇంకా 1 మంత్ టైం పడుతుంది సార్ ఖచ్చితంగా. ఎందుకంటే నాకు ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చెప్తున్నాను. రేపని ఎల్లుండని అవతల నుండి ఉండే ప్రెషర్కి నేను చెప్పాల్సి వస్తుంది. అలా ఇంకొక పోస్ట్ పోన్మెంట్ 2-3 రోజులు, వారం రోజులు అయిపోతుందని చెప్పదలుచుకోలేదు. 1 మంత్ తర్వాతే ఏదైనా పేమెంట్ స్టార్ట్ అవుతుంది సార్. అప్పటిదాకా ఏ పేమెంట్ స్టార్ట్ అవ్వదు. State Tribal Welfare Minister Kumati Sandhya Rani laid the foundation stone for various development programs in the Arco Valley constituency of Alluri Sitaramraju district. Speaking at the event, the minister highlighted the rapid pace at which the welfare schemes are being implemented under the coalition government. She praised the changes made in the education system under the leadership of the State Education Minister, noting the positive impact on students' performance. అవి ₹1,00,00,000తో కట్టడం జరిగింది. ఇక్కడ చదువుకున్న విద్యార్థులకి సులభతరంగా ఉండడానికి, వాళ్ళకి సౌకర్యాలు చేయడానికి కోసం ఏర్పాటు చేసినటువంటి తరగతులు, ప్లస్ ఏంటంటే అవి ల్యాబ్స్ కూడా, కెమిస్ట్రీ కానీ, జువాలజీ కానీ, ఫిజిక్స్ ఆర్ బాటనీ ఏ ల్యాబ్స్ అయినా ల్యాబ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ పిల్లలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలన్నదే ఉద్దేశం. ఓల్డ్ బిల్డింగ్స్ కూడా, వాటి గురించి కూడా ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగింది. అవి కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో ఎంక్వైరీ చేయించి ఆ బిల్డింగ్స్ బాగున్నాయి, పర్వాలేదు అనుకుంటే వాటికి రెనోవేషన్ చేయిస్తాం త్వరలో. లేదు అనుకుంటే వాటిని కూల్ చేసి మళ్ళీ కొత్త బిల్డింగ్స్కి ఎస్టిమేషన్స్ కూడా వేయమని ఇక్కడ ఏఎన్సీ గారు ఉన్నారు, వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. పీఓ గారు వాటి మీద పూర్తిగా పర్యవేక్షణ చేసి రిపోర్ట్ ఇస్తారు. చిత్రాలు చేసినటువంటి పనికిమాలిన పనుల వల్ల ఈరోజు చాలా వరకు మనం ఇబ్బందులు పడుతున్నాం. గత 5 సంవత్సరాలు అసలు ఏ అభివృద్ధి కార్యక్రమాలు లేవు. మీకే తెలుసు, ఏదో మేము వేరే పార్టీ కాబట్టి చెప్తున్నాం అన్నది కాదు, మీకు అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాలు ఏదైనా బిల్డింగ్ ఓపెన్ చేశారా, ఏదైనా రోడ్డు వేశారా, ఏదైనా ఒక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేశారా అంటే లేదు. బటన్ నొక్కడం, 5-10 ఇవ్వడం, చేతులు దులుపుకోవడం, ఈ పనులే తప్ప కానీ పూర్తి స్థాయిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవు. అవి ₹1,00,00,000తో కట్టడం జరిగింది. ఇక్కడ చదువుకున్న విద్యార్థులకి సులభతరంగా ఉండడానికి, వాళ్ళకి సౌకర్యాలు చేయడానికి కోసం ఏర్పాటు చేసినటువంటి తరగతులు, ప్లస్ ఏంటంటే అవి ల్యాబ్స్ కూడా, కెమిస్ట్రీ కానీ, జువాలజీ కానీ, ఫిజిక్స్. Muslim groups held a large protest rally in the district headquarters demanding the immediate withdrawal of the Waqf Amendment Bill introduced by the central government and calling for the protection of the existing Waqf Act. Organized under the banner of Jamaat-e-Ulmiyah, the rally began at Eidgah and continued through Gandhi Chowk, finally reaching the district collector's office.
Protesters carrying the black flags and national flags expressed concern that the amendments brought under Prime Minister Modi's government would harm Muslim communities and create complications regarding the Waqf property rights. Gadwal MLA Krishna Mohan Reddy joined the protest to show his support. Congress leaders including the Sarita Tirupataya, former municipal chairman B.S. Keshav and former councillors also extended their backing to the reality. The leaders demanded that the central government repeal of the Waqf Amendment Bill immediately. अमेंडमेंट का जो बिल पास किए हैं उस बिल को वापस लेना है, ये काले कानून को वापस लेना है। ये मुसलमानों के हक की बात नहीं है। हिंदुस्तान के अंदर जितने मज़ाहिब हैं, जितने लोग हैं, संविधान बचाओ, संविधान बचाओ, हमें मंजूर नहीं है। Public anger is rising over the negligence shown by officials during the Warangal Prajavani program. Instead of addressing the grievances of citizens, some officials were seen spending time on their mobile phones and ignoring the issues being raised. People expressed frustration that their problems are being dismissed and that even in government offices, officials are showing little interest in providing solutions. And that's the end of the bulletin. Keep watching CVR News English.